హాయ్ ఫ్రెండ్స్. డిస్ఫేసియా, అఫేసియా భాషణ వైకల్యాలు. డిస్ఫేసియా, అఫేసియా భాషణ వైకల్యాలు. మనం ఫేస్ గురించి చెప్పేటప్పుడు డిస్ఫేసియా, అఫేసియా భాషణ వైకల్యాలు. డిస్లెక్సియా, అలెక్సియా పఠన వైకల్యాలు. డిస్లెక్సియా, అలెక్సియా పఠన వైకల్యాలు. డిస్గ్రాఫియా, ఆగ్రాఫియా లేఖన వైకల్యాలు. డిస్గ్రాఫియా, ఆగ్రాఫియా లేఖన వైకల్యాలు. గ్రాఫ్ గీస్తున్నాము అంటే లేఖన వైకల్యాలు. డిస్కాలిక్యులియా అంటే గణిత వైకల్యాలు. డిస్కాలిక్యులియా క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటే గణితంలో ఉంటాయి, గణిత వైకల్యాలు. గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. ఈ గ్రంథాన్ని ఎవరు రచించారంటే పియాజే. గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ పియాజే రచించాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఎవరు రచించారు? కోఫికా. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. గ్రోత్ ఆఫ్ మైండ్ కోఫికా రచించింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, గ్రోత్ ఆఫ్ మైండ్ కోఫికా రచించింది. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ కోహిలర్ రచించాడు. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ కోహిలర్ రచించాడు. సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం వైగోట్స్కీ రచించాడు. సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతాన్ని వైగోట్స్కీ రచించాడు. ఈ వైగోట్స్కీయే థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని కూడా రచించాడు. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అనే గ్రంథాన్ని గాల్టన్ రచించాడు. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ గాల్టన్ రచించాడు. హెరిడిటరీ జీనియస్ ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? గాల్టన్ రచించాడు. ఎబ్బింగ్హాస్ ఆన్ మెమొరీ ఎబ్బింగ్హాస్ ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించాడు ఎబ్బింగ్హాస్. ఈ బండూరా ఏం చెప్పాడంటే అవధానం, ధారణ, నిష్పాదన. ఈ నిష్పాదనని పునరుత్పాదకం అంటారు. బండూరా అవధానం, ధారణ, నిష్పాదనని పునరుత్పాదకం అంటారు. ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం. ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం. డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ ఎలిజబెత్ హర్లాక్. డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని ఎలిజబెత్ హర్లాక్ రచించారు. హార్లిక్స్ తాగితే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ ఎలిజబెత్ హర్లాక్. వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ కుక్క యొక్క జీర్ణక్రియ గ్రంథుల మీద అధ్యయనం చేసింది పావ్లో. వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ ఆఫ్ స్టడీస్ థారండైక్ రచించాడు. యానిమల్ ఇంటెలిజెన్స్ జంతువుల యొక్క తెలివితేటల మీద ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఈ యొక్క గ్రంథాన్ని రచించింది థారండైక్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని ఎవరు రచించారంటే బ్రూనర్ రచించాడు. ఇక్కడ విస్మృతి, విస్మృతి. మన మైండ్లో విస్మృతి శాతం ఎంత? 20 నిమిషాలకి 47% మర్చిపోతాం. 50 నిమిషాలకి 50% మర్చిపోతాం. ఒక రోజులో 66% మర్చిపోతాం. 2 రోజుల్లో 72% మర్చిపోతాం. 6 రోజుల్లో 75% మర్చిపోతాం. 30 రోజుల్లో 80% మర్చిపోతాం. 20 నిమిషాలకి 47% మర్చిపోతాం. 50 నిమిషాలకి 50% మర్చిపోతాం. ఒక రోజులో 66% మర్చిపోతాం. 2 రోజుల్లో 72% మర్చిపోతాం. 6 రోజుల్లో 75% మర్చిపోతాం. 30 రోజుల్లో ఆల్మోస్ట్ 80 చదువుకున్నది మొత్తం మర్చిపోతాం. 47% అంటే 53. 100కి 20 నిమిషాలకి 47% మర్చిపోతాం అంటే స్మృతి ఎంత గుర్తుంటుంది? 53%.
50 నిమిషాలకి 50% మర్చిపోతాం. అంటే స్మృతి 50%. ఒక రోజులో 66% అంటే స్మృతి 34. 2 రోజుల్లో 72%, స్మృతి 28%. 6 రోజుల్లో 75% అంటే స్మృతి 25. 30 రోజుల్లో 60, 30 రోజుల్లో 80% అంటే పూర్తిగా మర్చిపోతాం. స్మృతి ప్రక్రియ 20 ఉంటుంది. చోమ్స్కీ ది లాంగ్వేజ్ ఇన్ ది మైండ్, లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనే గ్రంథాన్ని రచించాడు. చోమ్స్కీ ది లాంగ్వేజ్ ఇన్ ది మైండ్, లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనే గ్రంథాన్ని రచించాడు. ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల రకాలు. ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల రకాలు. సామాన్య జనాభా. ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల రకాలు. సామాన్య జనాభా. 20 కంటే తక్కువ ఉంటే ప్రజ్ఞాలబ్ధి మూఢులు అంటారు. 20 కంటే తక్కువ ఉంటే ప్రజ్ఞాలబ్ధి మూఢులు అంటారు. 20 నుండి 50 వరకు ఉంటే ప్రజ్ఞాలబ్ధి బుద్ధిహీనులు అంటారు. 20 నుండి 50 వరకు ఉంటే బుద్ధిహీనులు అంటారు. 50 నుండి 70 వరకు ఉంటే ప్రజ్ఞాలబ్ధి అల్పబుద్ధి కలవారు అంటారు. 50 నుండి 70 వరకు ఉంటే అల్పబుద్ధి కలవారు అంటారు. 70 నుండి 90 వరకు ఉంటే తెలివి తక్కువ వారు అంటారు. 70 నుండి 90 వరకు ఉంటే తెలివి తక్కువ వారు అంటారు. 90 నుండి 110 వరకు ఉంటే సగటు ప్రజ్ఞావంతులు. 90 నుండి 110 వరకు ఉంటే సగటు ప్రజ్ఞావంతులు అంటారు. 110 నుండి 130 వరకు ఉంటే అధిక ప్రజ్ఞావంతులు అంటారు. 110 నుండి 130 వరకు ఉంటే అధిక ప్రజ్ఞావంతులు అంటారు. 130 నుండి 150 వరకు ఉంటే అత్యధిక ప్రజ్ఞావంతులు అంటారు. 130 నుండి 150 వరకు ఉంటే అత్యధిక ప్రజ్ఞావంతులు అంటారు. 150 కంటే ఎక్కువ 150 కంటే ఎక్కువ ఉంటే ప్రతిభావంతులు అంటారు. 20 కంటే తక్కువ ఉంటే మూఢులు. 20 నుండి 50 వరకు ఉంటే బుద్ధిహీనులు. 50 నుండి 70 వరకు ఉంటే అల్పబుద్ధి కలవారు. 70 నుండి 90 వరకు ఉంటే తెలివి తక్కువ వారు అంటారు. 90 నుండి 110 వరకు ఉంటే సగటు ప్రజ్ఞావంతులు అంటారు. 110 నుండి 130 వరకు ఉంటే అధిక ప్రజ్ఞావంతులు అంటారు. 130 నుండి 150 వరకు ఉంటే అధిక ప్రజ్ఞావంతులు అంటారు. 50 నుండి ఎక్కువ ఉంటే ప్రతిభావంతులు అంటారు. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం గ్రీకు తత్వవేత్తలు చెప్పారు. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం గ్రీకు తత్వవేత్తలు. సమరూప మూలకాల సిద్ధాంతం తారండైక్. సమరూప మూలకాల సిద్ధాంతం తారండైక్. సామాన్యీకరణ చార్లెస్ జెడ్. సామాన్యీకరణ చార్లెస్ జెడ్. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. వైఖరులు మాపనులు. వైఖరి మాపనులు. థర్స్టన్ తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. థర్స్టన్ తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. లైకార్ట్ నిర్ధారణ మాపనులు రేటింగ్ స్కేల్. లైకార్ట్ నిర్ధారణ మాపనులు రేటింగ్ స్కేల్. గట్మన్ సంచిత మాపని కుమిలేటివ్ స్కేల్. గట్మన్ సంచిత మాపని కుమిలేటివ్ స్కేల్. బొగార్డన్ సాంఘిక అంతరాల మాపని. బొగార్డన్ సాంఘిక అంతరాల మాపని. థర్స్టన్ తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. థర్స్టన్ తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. లైకార్ట్ నిర్ధారణ మాపనులు. గట్మన్ సంచిత మాపని. బొగార్డన్ సాంఘిక అంతరాల మాపని.
ఇక్కడ తెలుగు. నాట్యం, అభినయం. నాట్యం, అభినయం ప్రధానంగా 4 రకాలు. నాట్యం, అభినయం ప్రధానంగా 4 రకాలు. ఆంగిక అభినయం అంటే అవయవాల కదలికతో ఆంగిక అభినయం జరుగుతుంది. ఆంగిక అభినయం అవయవాల కదలికతో అభినయం జరుగుతుంది. వాచిత అభినయం భాష వ్యక్తీకరణ. వాచిత అభినయం భాష వ్యక్తీకరణ. ఆహార్య అభినయం వేషం ద్వారా అభినయం. ఆహార్య అభినయం వేషం ద్వారా అభినయం. సాత్విక అభినయం శరీరంలో కలిగే మార్పులు. సాత్విక అభినయం శరీరంలో కలిగే మార్పులు. ఆహార్య అభినయం వేషం ద్వారా అభినయం. ఆహారం, వేషం. వాచితం భాష. ఆంగిక అభినయం అవయవాల కదలికతో. సాత్విక అభినయం శరీరంలో కలిగే మార్పులు. భగత్ సింగ్ ఉరి తీసే ముందు లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలనుకున్నాడు. భగత్ సింగ్ ఉరి తీసే ముందు లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలనుకున్నాడు. నాట్యం, అభినయం ప్రధానం. 4 రకాలు. ఆంగిక అభినయం అవయవాల కదలికతో. వాచిత అభినయం భాష వ్యక్తీకరణ. ఆహార్య అభినయం వేషం ద్వారా అభినయం. సాత్విక అభినయం శరీరంలో కలిగే మార్పులు. భగత్ సింగ్ ఉరి తీసే ముందు లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలనుకున్నాడు. బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. తన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. బిఆర్ అంబేద్కర్ రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. తన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. 32,000 పుస్తకాలు రచించారు బిఆర్ అంబేద్కర్. 23 పట్టాలు డిగ్రీలు సాధించారు. 23 పట్టాలు డిగ్రీలు సాధించారు బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ రోజు రాత్రి 2 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. తన సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి.